కరెక్ట్ గుణపాఠం. అదే ఆ దిశగానే మనం వెళ్తాము, తప్పనిసరిగా ఆ విధంగానే వెళ్తున్నాము. థ్యాంక్ యూ అండి. మరొక అంశానికి వస్తే రణమా శరణమా, పాకిస్తాన్ దారెటు. ఇక పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమేనా? 5-6 నిమిషాలు. పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధం కాదని అమెరికా రక్షణ నిపుణులు చెబుతున్నారు. వారి ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే IMF రుణాలతో చితికిపోయింది. 2024లో పాకిస్తాన్లో ద్రవ్యోల్బయం 38% దాటింది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు కేవలం $3 బిలియన్ మాత్రమే. ఇది 15 రోజుల దిగుమతులకు సరిపోయింది. యుద్ధానికి అవసరమైన ఆయుధాలు, ఇంధనం, ఫైనాన్స్ ఏదీ లేదు. ఒకవేళ యుద్ధానికే వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ దగ్గర యుద్ధానికే వస్తే వాళ్ళ పరిస్థితి మరి ఎందుకు కాలు దూకుతున్నారు? సింపుల్ అండి, చెప్పా కదా, ఓ పక్కన చైనా సపోర్ట్ చేస్తుంది అనే ఒక ఉద్దేశం, కానీ చైనా ఏం సపోర్ట్ చేయదు. రేపొద్దున అమెరికా సపోర్ట్ చేస్తుంది అనే ఒక ఉద్దేశం, అమెరికా కూడా చేయదు. అమెరికా 100% చేయదు సపోర్టు. ఎందుకంటే అమెరికాకు ఇప్పుడు కావాల్సిన అత్యంత మిత్రుడు భారతదేశం చైనాను ఎదుర్కోవాలంటే. సో వాళ్ళందరూ ఊహాలోకాల్లో బతుకుతున్నారు. రేపు కడుపు కాలుద్ది 4 రోజుల్లో, దాని తర్వాత అన్నీ బయటకు వస్తాయి. సో తప్పనిసరిగా ఇది రణమే, శరణము లేదు. పాకిస్తాన్ని క్షమించే అవకాశం కానీ, అవసరం కానీ, ఆవశ్యకత కానీ లేదు. ప్రపంచం మొత్తం కూడా భారత్ని అభినందిస్తుందే తప్పితే పాకిస్తాన్ని శిక్షించడం ద్వారా ఇంకోటి కాదు. సరే, అణ్వాయుధాలు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. ఏవైనా ఆ రకమైన న్యూక్లియర్ వార్లో వాళ్ళు మొదటిది వేసే అవకాశం అసలు లేదు. ఎందుకు లేదు అంటే, మనం వాళ్ళకన్నా వాళ్ళు న్యూక్లియర్ వెపన్ని వాడదామనే ఆలోచన వస్తేనే మనకు తెలిసిపోద్ది. అంటే అటువంటి రాడార్ వ్యవస్థ, అటువంటి ఇంటెలిజెన్స్ మన దగ్గర ఉంది. సో దాంట్లో అసలు కంగారేం లేదు. ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ చేయకపోయినా భారత్ అండగా నిలుస్తుందా? 100% అమెరికా విల్ హ్యావ్ టు సపోర్ట్ ఇండియా. దెర్ ఈజ్ నో అదర్ వే. ఈవెన్ రష్యా సపోర్ట్స్ ఇండియా, సౌత్ కొరియా సపోర్ట్స్ ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్లో ఉన్న 27 కంట్రీస్ భారత్ వైపే. బికాజ్ వీఆర్ ది లార్జెస్ట్ డెమోక్రసీ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. డెమోక్రసీని చూసి సపోర్ట్ చేయటం కాదు, అసలు న్యాయం, ధర్మం అన్నీ మన వైపే ఉన్నాయి. సైనికులందరినీ వెనక్కి రప్పిస్తున్నదట పాకిస్తాన్. బార్డర్ ముందు వాళ్ళందరినీ మోహరిస్తున్నదట. ఏంటిది? చేసుకోనండి, వాళ్ళు తప్పదు కదా, లెట్ దెమ్ డూ ఇట్. అంటే వాళ్ళు తప్పేం చేయకపోతే ఎందుకు ఉలిక్కిపడాలి వాళ్ళు? అవును, అంటే తప్పు చేసినట్టే కదా సార్ అక్కడ అర్థము. వాళ్ళు తప్పు చేయకపోతే చర్చలకు వచ్చేవాళ్ళు, వాళ్ళకి వాళ్ళే ఫోన్ చేసి పాకిస్తానీ ప్రైమ్ మినిస్టరు భారత ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేసి, సార్ మాకు సంబంధం లేదు సార్, ఇది కూడా మా దగ్గర ఎవిడెన్స్లో ఉంటే మీరు చూపించండి మాకు వచ్చినాయి అని ఏదో అనాలి కదా. అలాంటి ఏమనకుండా మేము యుద్ధానికి సిద్ధమవుతున్నాము, మేము రెడీ అని అంటున్నారంటే అర్థం ఏంటి? తప్ప వాళ్ళు చేశారు, మన దగ్గర ఎవిడెన్స్ ఉందని వాళ్ళకి తెలుసు. భారత్ కన్నెర చేస్తే పాకిస్తాన్ సో అది ఒక సునామీలా కొట్టుకుపోద్ది అంతే, అంతమించి ఏమీ లేదు. సో చూస్తాంగా 1 మంత్లో సౌత్ ఏషియా అంటే దక్షిణాసియా ముఖచిత్రం మొత్తం మారబోతున్నది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మళ్ళీ భారత్ హస్తగతం చేసుకోబోతున్నది. దీంతోపాటు భారత్లో ఉన్న యువతీ యువకులు కూడా దేశ భద్రత, దేశ రక్షణ పట్ల ఒక చోటకు వచ్చి దాని మీద నిత్యం పరిశ్రమించి అర్థం చేసుకొని ముందరకెళ్తాము. ప్రతి క్రైసిస్ మనిషిని కొత్త న్యాయకత్వం ఇవ్వడానికి ప్రయత్నం. ఆ ముత్తాత కన్నెగంటి హనుమంతు గారు బ్రిటిష్ వాళ్ళు కాల్చిన కాల్పుల్లో 1922లో వీరమరణం పొందారు. పల్నాడు దుర్గి మండలము. కన్నెగంటి హనుమంతు ముదిమనవడిగా నేను మన దేశం కోసం, మన కోసం, మన భారతావని, ముఖ్యంగా ఈ పెహల్గాం ఉగ్రవాదుల ఏదైతే దాడి చేసి అమాయకంగా 28 మందిని చంపారో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి 1200 యూనివర్సిటీస్లో ఈ జాతీయ భద్రత, కౌంటర్ టెర్రరిజం, మరి కోస్టల్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ, సీపోర్ట్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు తదితర అంశాలన్నింటినీ మేళవించి భారతదేశ రక్షణ. వర్మగారు మీకు తెలియదే ఉంది, మన మ్యాప్ చూసినా కానీ భారతదేశానికి ఇక్కడ మనకి ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ